చేతబడులు మన మీద ఉంటే వశీకరణం పనిచేస్తుందా? చేతబడి మన మీద ఉంటే వశీకరణం పనిచేయదు కొన్నిసార్లు. కానీ కొన్ని దుష్ట వశీకరణాలు కూడా చేతబడి టైప్లోనే చేస్తారు. ఆ దుష్ట వశీకరణం ఎట్లా ఉంటుందంటే, మనము కానీ లేదా మన పిల్లలు కానీ మన బంధువులు మన ఫ్రెండ్స్ కానీ ఎవరితోనైతే తిరగకూడదు వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. ఇది దుష్ట నృపవశ వశీకరణం అండి. చేతబడి ఉంది వాళ్ళ మీద, ఎన్నిసార్లు వశీకరణం చేయించినాను కావట్లేదు అనేటట్టయితే ముందుగా ఏం చేయాలో వాళ్ళ మీద ఉండే చేతబడి తీయాలి, తర్వాత వశీకరణం చేయాలి. దీన్ని సరిగ్గా సరైన రీతిలో కనుక్కొని చేసుకున్నట్టయితే మాత్రం వశీకరణం జరుగుతుంది. లేకపోతే ఎన్నిసార్లు వశీకరణం చేసినాను జరగదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మీకు తెలీదు లేదా తెలుసు వశీకరణము ఈ వ్యక్తి మీద అవుతుందా లేదా అని, కానీ వశీకరణము ఈ వ్యక్తి మీద అవుతుందా లేదా అని తెలుసుకునే బాధ్యత ఎవరికి ఉంది? మాకు, మాలాంటి వాళ్ళకి. అవునా కదా? ఇది సరైన రీతిలో తెలుసుకోకుండా ఏమైనా వశీకరణం చేసి ఫెయిల్ అయితే బాధ్యత ఎవరిది? మనది కదా. ఇది గుర్తుంచుకొని దీన్ని సరైన రీతిలో చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వశీకరణం పనిచేస్తుంది. ఆ చేతబడి అనేది పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, అది చూసుకోవాలా, ఎలా ఉందని చూసుకొని సరైన రీతిలో చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జరుగుతుంది వశీకరణము. వశీకరణం అనేది ఉంది అని నేను ఖచ్చితంగా చెప్పేదానికి ఇష్టపడతాను. నా పేరు అఘోరి తాంత్రిక అమర్నాథ్ గురూజీ అని పిలుస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏ విషయంలో తెలుసుకోవాలనుందో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ విషయం తెలియజేస్తా. మంచిది. కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నా ఒక ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూసి మీకు బాగా కరెక్ట్ కన్ఫర్మ్ అనిపిస్తేనే నాకు వాపస్ కాల్ చేయండి, లేకుంటే కాల్ చేయొద్దు. నమస్కారం.